पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సౌండ్ ఆస్పెక్ట్స్ గురించి మనం చిన్న క్లాస్లో ఒక మంత్రం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం చదువుకుందాం. Then, in the cryptic and symbolic language of the initiate, the manual goes on. The breath of life becomes the cause of death to the one who lives within his shell. He exists, but he is not. The breath then leaves and spirals to the whole. ఏమని చెప్తున్నారంటే, the breath of life becomes the cause of death to the one who lives within his shell. ఈ బ్రెత్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో అది ఉంటే దేహంలో వీడు ఉండడం అనేటువంటిది ఉంటుంది. అది దేహంలోంచి ఎప్పుడైతే వెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుందో అప్పుడు వీడు దేహం వదిలేయడంగా చెప్తాం. అయితే నేను ఈ దేహము అని అనుకుంటూ జీవించేటువంటి వాడు అది మృత్యువుతో సమానంగా చెప్పారు. వేరేవాడికి అది దేహం వదిలేయడంగా చెప్తాం, వీడికేమో అది మృత్యువుగా చెప్తాం. సో మృత్యువుగా చెప్పబడేటువంటి విషయంగా వచ్చినప్పుడు హీ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ నాట్. శాశ్వతంగా ఉండేవాడు ఒకడు, వాడికి దేహంతో పని లేదు, వాడు ఎప్పటికీ ఉండిపోతూ ఉంటాడు. వాడికి దేహం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు వాడిని ఏమన్నారంటే హీ అని అన్నారు. అంటే స్మాల్ లెటర్ హీ, క్యాపిటల్ లెటర్ హీగా చెప్పినప్పుడు హీ ఎగ్జిస్ట్ బట్ హీ ఈజ్ నాట్. వాడు ఎప్పుడు శాశ్వతుడిగా చెప్పాడు. నేననేటువంటి ప్రజ్ఞ ఇది శాశ్వతం. ఈ మామూలుగా చెప్పబడేటువంటి అబద్ధపు నేనని అంటుంటాను, లేదా ఫాల్స్ అయ్యామంటుంటాను చూసినా అది టెంపరీ. సో ఆ రకంగా హీ ఎగ్జిస్ట్ బట్ హీ ఈజ్ నాట్ అన్నారు. ద బ్రెత్ దెన్ లీవ్స్ అండ్ స్పైరల్స్ టు ద హోల్. ఈ ప్రాణం చోటులో నుంచి ప్రాణం స్వీకరించబడి మళ్ళా ఈ ప్రాణం చోటులో కలిసిపోవడం అంటే జరుగుతుంటుంది. చాలా అదొక మహా ధ్యానం చేయవలసిన దానికి అదొక మహా మంత్రం లాంటిది. అది చోటులో నుంచి ప్రాణం అనేటువంటిది వీడి దేహంలోకి అందివ్వబడుతోంది. దేహంలో ప్రాణం అనేటువంటిది ఉంటూ ఉన్నంతకాలం ఈ స్మాల్ అయామ్ అనండి, లేదా ఈ అబద్ధపు నేనండి, లేదా పర్సనాలిటీ సెల్ఫ్ అనండి, ఇలా పేర్లు చాలా చెప్పుకోవచ్చు మనం. సో అది ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ అది చోట్లో కలిసిపోతుందో, చోట్లో కలిసిపోవడానికి మళ్ళీ ఇది దేహం అనేటువంటిది వదిలేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఈ ప్రాణం అనేటువంటిది వెళ్ళి చోటులో ఉన్నటువంటి మొత్తం ప్రాణంలో ఈ ప్రాణం భాగంగా అయిపోతుంటుంది. ఇది జరుగుతుంటుంది అని చెప్తున్నారు. He who breathes forth, the one knows not himself alone. లోపల ఉన్నటువంటి వాడు గాలి పీల్చి గాలి వదలడం అనేటువంటి జరుగుతుంటే వాడే ఉంటాడు, వీడు ఉండడం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నాడు. knows not himself alone. He knows the breath is prana life. He knows వీడికి గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా దేనిగా చెప్పారంటే ప్రాణ లైఫ్గా చెప్పారు. ఆ ప్రాణం అనేటువంటిది ఉంటుంటే వీడు గాలి పీల్చి వదలడం అనేటువంటిది ఉంటుంది. ప్రాణం ఎప్పుడైతే వీడి దేహంలోంచి విత్డ్రా అవుతుందో వీడు గాలి పీల్చి వదలడం అనేటువంటిది ఆగిపోతుంది. సో గాలి పీల్చి వదలడం ఆగిపోయింది కాబట్టి వీడు చనిపోయాడు అని అంటుంటాం, కానీ వాడిలో ఉన్నటువంటి ప్రాణము దేహంలోంచి వెళ్ళిపోవడానికి ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి దానికి రిప్లిక్గా వీడు గాలి పీల్చి వదలడం అనేటువంటిది ఆగిపోయింది. మోర్ ఇంపార్టెంట్ ఇస్ మోర్ ఫండమెంటల్ ఇస్ ప్రాణ ఇన్ లైఫ్. ప్రాణం అనేటువంటిది ప్రధానం
దానికి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అనేటువంటిది దానికి ఆ లోపల నడుస్తుంటుంది గానమునకు తాళం లయాత్మకమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసం, దానికి తాళం వేయడం లాంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసం. అసలు గానం లోపల నడుస్తూ ఉంటుంది ఎప్పటికీ ప్రాణం. ఆ చోట్లో ఉన్నటువంటి ప్రాణం అనేటువంటి దేహంలోకి అలా ఎప్పుడు అలా వస్తూ ఉంటుంది, దాన్ని గానంగా చెప్పారు. దానికి తాళం వేయడం అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసం. ద ఫ్లూయిడ్ ఆఫ్ కనెక్షన్ అన్నారు. ఆ ప్రాణం అనేటువంటిది ఉంటుంటేనే వీడికను కనెక్టివిటీ చోట్లోకి ఉంటుంటుంది. కనుక ఈ ప్రాణము ద్వారా వీడి చోట్లో ఉంటుంది, దాంతో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. అందుగురించి ఏం చెప్పారు మనకి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బాగా గమనించండి, ఓంకారాన్ని బాగా ఉచ్చరించండి. వాటి వల్ల ఏమవుతుందంటే చోట్లో ఉంటుంది దానికి వీడికి ఒక కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి వీడి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మెయిన్గా ఏంటంటే ప్రాణం. చోట్లో ప్రాణం ఉంది, మన దేహంలో ప్రాణం ఉంది. ప్రాణముగా చెప్పబడినప్పుడు వీడు సపరేట్ కాదు, తద్భిన్నముగా చెప్పినప్పుడు వీడు సపరేట్. గురించి వీడు ప్రాణముగా వీడు ఐడెంటిఫై అవుతూ ఉండాలి వీడు. అప్పుడు చోట్లో ఉన్నటువంటి ప్రాణశక్తితో వీడు ఐడెంటిఫై అవుతాడు. అప్పుడు చోట్లో ఉన్నటువంటి దాంతో వీడు అనుసంధానం చెందినవాడుగా అవుతాడు. అది కష్టం. The fluid of connection, the ills of life are his because they are the lot of man. So the ills of life are his because they are the lot of man, not generated in a shell, because the shell is not generated in the shell, but the shell is not. మనకు ఏర్పడేటువంటి జబ్బులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి కారణాలు? మనలో ఉన్నాయి కారణాలు. కారణాలు మనలో వర్తిస్తున్నంత వరకు మనకి జబ్బులు వస్తుంటాయి. కనుక అది చెప్తున్నాను, కారణాలు దేహంలో కాదు మనలో ఉన్నాయి. అలానే వాడిలో ఉన్నాయి కాదు, అంటే ఈ క్యాపిటల్ అయామ్ కాదు, స్మాల్ అయామ్గా ఉన్నటువంటి వాడి దగ్గర ఈ కారణాలన్నీ ఉన్నాయి, అది చెప్తున్నాను. ద ఇల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ హిస్ బికాస్ దే ఆర్ ద లాట్ ఆఫ్ మ్యాన్, నాట్ జనరేటెడ్ ఇన్ ఎ షెల్ బికాస్ ద షెల్ ఇస్ నాట్ జనరేటెడ్ ఇన్ ద షెల్. దేహంలో పుడుతున్నాయండి కావు. షెల్ ఇస్ నాట్. షెల్ అనేటువంటిది ఏమిటి? దేహం ఇవన్నీ ఏమిటి? షెల్. వాట్ ఈస్ దిస్ షెల్? దిస్ షెల్ ఈస్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. అనేక కణములన్నీ కలిపితే ఒక దేహంగా రూపం ఏర్పడుతుంది. అసలు నిజానికి జబ్బు ఎక్కడ పుడుతోంది? దేహం వలన కాదు జబ్బు పుడుతున్నది, దేహంలో వర్తిస్తున్నాడు చూసారా వాడి యొక్క థాట్ ప్యాటర్న్స్, వాడి యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్, వీటిలో జబ్బు అనేటువంటిది పొందబడుతుంది. లేదా జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే ఈ రియల్ అయామ్ ఏదైతే ఉందో దాన్ని కాకుండా నేను వేరు అనేటువంటి భావం ఉంది చూసారా, అక్కడ డిసీజ్ అనేటువంటిది వస్తుంది. దానికి నేను వీడుకున్నటువంటి షెల్ అనేది వీడి దేహానికి ఏం సంబంధం లేదు. దేహం చక్కగా దాని పాటికి అది పనులు చేస్తుంది. He who knows, he who is the sound, he who is the sound and sounding forth knows not disease, knows not the hand of death. He who is the sound. సౌండ్ అంటే ఏంటి? దీన్ని బట్టి సో ఈ ప్రాణం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సౌండ్గా చెప్పారు. సౌండ్గా చెప్పారు దాన్ని. శబ్దము ఉచ్చారణ దేని చేత జరుగుతుంది? వీడి యొక్క శ్వాస నిశ్వాసముల చేత జరుగుతుంది శబ్దోచ్చారణ. మన యొక్క నిశ్వాసం చేత శబ్దోచ్చారణ జరుగుతుంది. నిశ్వాస జరగాలంటే ఉచ్ఛ్వాస జరగాలి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత మనలో శబ్దం అనేటువంటిది పుడుతుంది. ఇది బాగా గమనించండి. ఈ ఈ శబ్దం పుట్టడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసములకి పైన ఉన్నటువంటిది ప్రాణము. ఈ ప్రాణము చేత శబ్దోచ్చారణ అంటుంటే జరుగుతుంది. కనుక ఏమన్నారు ఇక్కడ? ఈ శబ్దము తెలిసినటువంటి వాడికి హూ ఇస్ ద సౌండ్ అండ్ సౌండింగ్ ఫోర్త్ నోస్ నాట్ డిసీజ్. వాడితో ఒకటిగా అయినప్పుడు, ఈ ప్రాణముతో ఒకటిగా వీడు జీవిస్తున్నప్పుడు వాడికి డిసీజ్ ఉండదు, ఏది ఉండదు వాడికి. నోస్ నాట్ డిసీజ్, నోస్ నాట్ ది హ్యాండ్ ఆఫ్ డెత్. వాడికి చనిపోవడం అనేటువంటిది ఉండదు వాడికి. హూ ఈస్ ద సౌండ్. శబ్దము వీడు రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటిగా అయిపోవాలి. అంటే వాక్కు ఉచ్చారణ, ఉచ్చరించేవాడు ఉచ్చారణ రెండు వేరుగా అవ్వకూడదు, రెండు ఒకటిగా అవ్వాలంటారు. దాన్ని అంటే ఏమిటి? దీని గురించి
ఉచ్చారణ అంటే ఏంటంటే వాటి నుంచి వేరుగా వస్తున్నటువంటిది. ఉచ్చరించేవాడు, ఉచ్చరించేవాడు, ఉచ్చారణ. ఈ రెండింటిని అంటే సంకల్పము దాని యొక్క వ్యక్తం అవుతున్నటువంటి మ్యాటర్ ఆస్పెక్ట్, స్పిరిట్ మ్యాటర్గా చెప్తారు. వీడిలో ఉన్నటువంటి సంకల్పమునకు భౌతిక రూపమే వాక్కు, ఉచ్చారణ, సృష్టి, ఇలా ఏదైనా సరే. సో ఈ సృష్టి వెళ్ళి మళ్ళీ వాడితోటి అనుసంధానం చెంది ఉన్నప్పుడు అప్పుడు వాడు వదిలి వెళ్ళిపోవడం అనేటువంటిది ఉండదు, వాడికి మృత్యు అనేటువంటిది లేదు, వాడికి భిన్నత్వం అనేటువంటిది నశించిపోతుంది, ఏకత్వంలో వాడు నిలిచిన వాడు అవుతాడు. హీ హూ ఇస్ ద సాట్ నోస్ నాట్ డిసీజ్, డెత్, ఇవి ఉండవు వాడికి. డిసీజ్ అంటే ఏంటి? దాని నుంచి వేరుగా రావడానికి డిసీజ్, దాని నుంచి భిన్నంగా అయిపోవడం డెత్. కనుక ఒకే ఒక్క అమృతత్వంలోకి వీడు చేరాలి అంటే శబ్దోచ్చారణ బాగా గమనించాలి. శబ్దం నుంచి నెమ్మదిగా వాక్కు, ఉచ్చారణ, ఓంకారం ఇలా చేస్తుంటే శబ్దం ఉచ్చరించకుండా ఉండేటువంటి స్థితిలోకి వెళ్తాడు. నేను మనం చాలా చెప్పుకున్నాం. దాని నుంచి లోపల ఒక శబ్దం నడుస్తుంటుంది, ఆ శబ్దంతో వీడు ఒకటిగా ఆయన సంధానం చెందుతాడు. ఆ లోపల నడుస్తున్నటువంటి శబ్దమనే ఇంకొక పరిభాషలో ఏమన్నారంటే ప్రాణము అంటారు. ఆ ప్రాణం అనేటువంటిది ఉంటూ ఉన్నంత వరకు వీడు ఉంటాడు, ఆ శబ్దోచ్చారణ లోపల జరుగుతూ ఉన్నంత వరకు వీడు ఉంటాడు. ఆ శబ్దము వీడు ఒకటిగా అయిపోవాలి. ఒకటిగా అయిపోవడానికి చేసేటువంటి ప్రయత్నమే వీడు రోజు ఓంకారోచ్చారణ. ఎందుకంటే అక్కడ లోపల నుంచి ఉచ్చరింపబడుతున్నటువంటి శబ్దం ఓంకారం. ఇప్పుడు ఓంకారాన్ని బహిర్గతంగా ఉచ్చరించుతున్నప్పుడు దానితో వీడు అనుసంధానం చెందడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. దాని నుంచి నెమ్మదిగా వీడు లోపల ఉచ్చరింపబడుతున్నటువంటి ఓంకారంతో వీడు అనుసంధానం చెందిన వాడిగా ఎప్పుడైతే అవుతాడో, హీ హూ ఇస్ ద సౌండ్, వాడు ఇంకా జబ్బులు అనేటువంటి ఉండవండి, మృత్యు అనేటువంటిది లేదండి అని చెప్పాడు. మృత్యు అంటే ఆ ప్రాణము కన్నా భిన్నముగా వీడు జీవించడం అనేటువంటిది ఉండదు. నేను గాలి పీల్చి వదులుతున్నాను అనేటువంటిది ఉండదు, వీడు గాలి ఒకటే అయిపోతాడు. ఆ స్థితికి సంబంధించినటువంటి రహస్యం అంటారు. In these few words, the whole problem of the third group of problems and diseases is summed up. They are concerned with the circulation of soul energy, which is the energy of love, and they are not concerned with the circulation of the life essence. సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే ఆఫ్ ది థర్డ్ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఈ థర్డ్ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి రెస్పిరేటరీ సిస్టమ్, దీనికి ఫస్ట్ ఏమో సర్క్యులేటరీ, నర్వస్, ఇప్పుడు ప్రస్తుతం రెస్పిరేటరీ గురించి చెప్తున్నాను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఈ సాధన అంటే చేయడం చేత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాటిలో తగ్గిపోతాయి. దే ఆర్ కన్సర్న్డ్ విత్ ద సర్క్యులేషన్ ఆఫ్ సోల్ ఎనర్జీ. సోల్ నుంచి ఎనర్జీ డ్రా అవుతుంటుంది, దాని నుంచి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటి దాని ద్వారా మొత్తం అంతా కూడా సర్క్యులేట్ అవబడుతుంటుంది, విచ్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ లవ్, అండ్ దే ఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ ద సర్క్యులేషన్ ఆఫ్ లైఫ్ ఎసెన్స్. ఇక్కడ లవ్ ఆస్పెక్ట్ ఇక్కడ ప్రధానంగా సర్క్యులేషన్గా చెప్పారు రెస్పిరేటరీ సిస్టమ్కి. మనం ఈ రేస్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ఇస్ లింక్డ్ విత్ ది లవ్ ఆస్పెక్ట్. సో మనం కొంచెం ఒక వారం క్రితం పాఠాలకు పెడితే ఫస్ట్ రే నుంచి విల్ ఆస్పెక్ట్ నుంచి ఏవే వస్తున్నాయి, సెకండ్ రే నుంచి ఏవే వస్తున్నాయి, థర్డ్ రే నుంచి ఏవే వస్తున్నాయి అనేటువంటి పాఠాలు మనం చెప్పుకున్నాం. అందులో ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటిది మనకి లవ్ ఆస్పెక్ట్కి సంబంధించినవిగా చెప్పారు. ఆ విషయం ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం చెప్తాం. These two basic energies, as they play upon the forces of the personality, bring about the bulk of the problems to which humanity falls heir. ఈ రెండింటి వలన ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువ వస్తున్నాయి. ఏమిటవి? ఎనర్జీ ఆఫ్ లవ్ ఒకటి, తర్వాత లైఫ్ ఎసెన్స్ ఒకటి. ఇవి అవే మనం మామూలుగా చూస్తున్నప్పుడు మనకి రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ స్కిన్విగా చెప్పారు అక్కడ. తర్వాత two basic energies, as they play upon the forces of personality, bring about the bulk of the problems to which humanity falls heir. మనకి రెస్పిరేటరీ సిస్టమ్తో పాటు స్కిన్ నాకు గుర్తున్నంత వరకు, సో ఈ రెండింటివే బేసిక్గా లవ్ ఆస్పెక్ట్ చేత ఏర్పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్గా చెప్పారు. దీస్ ఆర్ lack of love, lack of life, failure to sound forth correctly the note of the soul and of the ray, and failure to transmit the secret of constituting a pure channel
to use mystic but not occult physiology is considered in the first group of problems, and establishing of right relation by right sounding forth of the attractive noise of the soul is considered in the last two groups. ఈ రహస్యం ఏంటంటే ఇక్కడ ఈ ల్యాక్ ఆఫ్ లవ్, ల్యాక్ ఆఫ్ లైఫ్, ఈ రెండు బేసిక్ ప్రాబ్లమ్స్. ల్యాక్ ఆఫ్ లవ్, ల్యాక్ ఆఫ్ లైఫ్, ఈ రెండు బేసిక్ ప్రాబ్లమ్స్గా చెప్పబడ్డాయి. ఈ ల్యాక్ ఆఫ్ లవ్ అనేటువంటి ఉండటం చేత ఏం జరుగుతుంది, వీటిలో రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించినవి ఇలాంటివి వస్తాయి. అలాగే ల్యాక్ ఆఫ్ లైఫ్ అన్న దాన్ని ఫస్ట్ రేగా చెప్పారు. సో వాటి వలన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫెయిల్యూర్ టు సౌండ్ ఫోర్త్ కరెక్ట్లీ ద నోట్ ఆఫ్ ది సోల్ ఎండ్ ఆఫ్ ది డే. సో సోల్ యొక్క కిరణములను చక్కగా స్వీకరించలేకపోవడం అంటుంటే జరుగుతుంటుంది. లవ్ ఆస్పెక్ట్ అంటుంటుంది వాడిలో చక్కగా వర్తించబడకపోతే. తర్వాత రే ఆస్పెక్ట్ అన్నారు, ఎండ్ ఆఫ్ ది రే అండ్ ఫెయిల్యూర్ టు ట్రాన్స్మిట్. సోల్ ఒకటిను, రే ఆస్పెక్ట్ ఒకటి. అంటే మీరు ఉదాహరణకి 5వ కిరణం అనుకోండి, ఏదో 7వ కిరణం అనుకోండి, ఆ కిరణమునకు సంబంధించినటువంటి ఎనర్జీస్ వీడు పొందలేకపోవడం, సోల్ నుంచి అందుకున్నటువంటి ఎనర్జీస్ ఒకటి పొందలేకపోవడం. సో సోల్ మేబీ బిలాంగ్ టు 5th రే ఆర్ సంథింగ్, అండ్ సోల్ పర్సనల్గా సోల్ ఆస్పెక్ట్ ఒకటి, కిరణం ఒకటి, అంటే చోట్ల నుంచి వీడికి ఎనర్జీ డ్రా అవ్వబడుతుండడం, అది రే ఆస్పెక్ట్గా చెప్తాం మన దాన్ని. సో ఈ రెండింటి చేత వీడికి ఎనర్జీస్ అనేటువంటివి అందివ్వబడకపోవడం అంటే జరుగుతుంది. ఎప్పుడైతే వాటిలో ల్యాక్ ఆఫ్ లవ్ అనేటువంటిది ఉంటుంటుందో, ల్యాక్ ఆఫ్ లైఫ్, ల్యాక్ ఆఫ్ లవ్, దాన్నే రే అండ్ ఇదిగా చెప్పారు ఇక్కడ. ఫెయిల్యూర్ టు సౌండ్ ఫోర్త్ కరెక్ట్లీ ద నోట్ ఆఫ్ ది సోల్ అండ్ ఆఫ్ ది రే అండ్ ఫెయిల్యూర్ టు ట్రాన్స్మిట్. ద సీక్రెట్ ఆఫ్ కాన్స్టిట్యూటింగ్ ఏ ప్యూర్ ఛానల్ టు యూజ్ మిస్టేక్ బట్ నాట్ అక్కల్ట్ ఫిజియాలజీ ఈజ్ కన్సిడర్డ్ ఇన్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఒక ప్యూర్ ఛానల్గా వీడు వర్తింపబడడానికి, అంటే రెస్పిరేటరీ ఫస్ట్ మనకు సర్క్యులేటరీ సిస్టంలో చెప్పినటువంటి విషయాలు మనకు ఒకసారి మళ్ళీ చెప్తారు. సో కాన్స్టిట్యూటింగ్ ఏ ప్యూర్ ఛానల్ is considered in the first group of problems, and establishing of right relation by right sounding forth of the attractive note of the soul is considered in the last two groups. The third group of difficulties, problems and diseases are of course those of people upon all the rays, but first ray people have a definite predisposition to these specific troubles. At the same time, when they rightly utilize their latent powers, they can overcome by the right use of the Om and finally of the sound the incidental problems and difficulties far more easily than those on other rays. You have here a referred to the last word of masonry and to the sound of the ineffable name. సో ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాను ఏంటంటే, ఈ ఓంకారోచ్చారణ శబ్దము దీని యొక్క అంతర్రహస్యం ఏంటంటే, ఈ థర్డ్ గ్రూప్ ఆఫ్ డిఫికల్టీస్ అన్నారు. దాని గురించి ఏమని చెప్తున్నా అంటే, ఈ థర్డ్ గ్రూప్ ఆఫ్ డిఫికల్టీస్ అన్నీ కూడా థర్డ్ రేకి సంబంధించినవి. అందు గురించి థర్డ్ గ్రూప్ ఆఫ్ డిఫికల్టీస్ అనేటువంటి ఇవి చాలా మందిలో వర్తిస్తుంటాయి మనకి, అది చెప్తున్నాను. Of all the rays, but first ray people have a definite predisposition to these specific troubles. So third ray, first ray యొక్క ఎక్స్ప్రెషన్ you will see in our third ray. థర్డ్ రే నుంచి ఫర్దర్గా రాబడుతున్నటువంటి 4, 5, 6, 7. సో అందు గురించి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, థర్డ్ రేకి సంబంధించినటువంటి రెస్పిరేటరీ ట్రబుల్స్ ఇవి ఏవైతే చెప్తున్నారో మనం ప్రస్తుతం, ఈ థర్డ్ రే ట్రబుల్స్ ఇది చాలా మందిలో వర్తిస్తుంటాయండి అన్నారు. ఫస్ట్ రే వాడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అంటుంటే జరుగుతుంటుంది. వాటిలో ఒక ప్రీడిస్పోజిషన్ కండిషన్ అంటుంటే థర్డ్ రేకి సంబంధించిన వాటిలో వర్తిస్తుంటుందని చెప్తున్నారు. ఇది చెప్తూ ఏమంటున్నారంటే, అట్ ది సేమ్ టైం వెన్ దే రైట్లీ యూటిలైజ్ దేర్ లేటెంట్ పవర్స్. దీనికి కావాల్సినటువంటిది ఏంటంటే, ఈ థర్డ్ రే ఆస్పెక్ట్ మన మీద ఎక్కువ ప్రభావం చూపకుండా ఉండాలంటే ఏం జరగాలి, థర్డ్ రే ఇస్ లింక్డ్ టు బి విత్ ది ఫస్ట్ రే. థర్డ్ రేలో సంబంధించిన అన్నీ కూడా ఫస్ట్ రే తోటి లింకప్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్, అంటే మెయిన్గా ఈ థర్డ్ రేకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వీడు దాటగలిగిన వాడు అవుతారు.
దానికి ఏం చేయమంటున్నారంటే ఓంకారాన్ని చక్కగా ఉచ్చారణ అంటుండి చేయడము, శబ్దము దాని యొక్క రహస్యాలు చక్కగా తెలుసుకోగలగడం అంటుండే ఒకటి చేయమంటున్నారు. By the right use of the Om and finally of the sound, the incidental problems and the difficulties far more easily than those on other ways. We have here a referable to the last word of masonry. ఇక్కడ ఒక లాస్ట్ LAST కాదు LOST లాస్ట్ సౌండ్ ఆఫ్ masonry అండ్ టు ద సౌండ్ ఆఫ్ ఇనఫబుల్ నేమ్. మేసనరీలో వీటికి మెయిన్ ఏంటంటే ఓంకారం. మేసన్ అంటే ఏంటంటే అంతర్ముఖ సాధనకు సంబంధించిన అంతా కూడా. సో ఓంకారము శబ్దోచ్చారణ దీనితోటి చక్కటి అనుసంధానం అటువంటిది ఏర్పరచుకుంటే థర్డ్ రే వల్ల ఏర్పడేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా వీడు స్వస్థ చెప్పచ్చు అని చెప్తున్నటువంటి విషయం. the sound of the Om and the sound itself are all related to vibration and its differing and varied effects. ఇక్కడ ది సౌండ్ ఆఫ్ ది ఓం AUM ఓం అన్నారు, ది సౌండ్ ఆఫ్ ది ఓం అన్నారు. రెండింటికి చాలా తేడా ఉంది, అది ఒకటి చెప్తాను. అండ్ ద సౌండ్ ఇట్ సెల్ఫ్ శబ్దం ఆర్ ఆల్ రిలేటెడ్ టు వైబ్రేషన్ అండ్ ఇట్స్ డిఫరింగ్ అండ్ వ్యారీడ్ ఎఫెక్ట్స్. అన్నారు. ఓంకారం ఉచ్చరించడం దాని గురించి కొన్ని రహస్యాలు మనకి మాస్టర్స్ అండ్ దర్ పాత్ బై CW లెడ్వేటర్లో కొన్ని రహస్యాలు ఇచ్చారు మనకి. ఓంకారం ఉచ్చారణ అంటే చాలా రకాలు ఉందని చెప్తారు. అందులో సుమారుగా 80 రకాలు ఎన్నో రకాలు ఉందని చెప్తారు మనకి. ఓంకారోచ్చారణ గురించి మనం కొంతవరకు సౌల్ అండ్ ఇట్స్ మెకానిజంలో కొంతవరకు మనకు అక్కడ కొన్ని రహస్యాలు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నటువంటిది ఏంటంటే ఓం అనేటువంటిది ఉచ్చరించడంలో అకార ఉకార మకారములు ఈ మూడు కలిపితే ఓంకారం. సో మూడింటిని ఉచ్చరించడం అటువంటి చేయడం చేత ఒక రకమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా ఓం అనేటువంటిది ఉచ్చరించడం చేత అంటే ఓం అలా ఉచ్చరించడం చేత కొన్ని రహస్యాలు అనేటువంటి ఉంటుంటాయి. అలా కాకుండా డైరెక్ట్ సౌండ్ ఇట్ సెల్ఫ్ అన్నారు అంటే దానిలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఇలా చెప్తూ మాస్టర్ గారు ఏమంటారంట స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో అకార ఉకార మకారములతో కూడినటువంటి శబ్దం మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు అకారాన్ని ఎక్కువగా దీర్ఘం తీయకండి. అకారాన్ని ప్రారంభంగా మాత్రమే పెట్టుకోండి. ఉకారాన్ని ఎక్కువగా దీర్ఘం తీసుకోండి. మకారంతో ఎండ్ చేయండి. ఇది ఒక ధ్యానం. రెండో రకమైనటువంటి ధ్యానంలో మీరు ఓం అనేటువంటిది ఉచ్చరించుతుంటాం. ఓం అనేటువంటిది ఉచ్చరించడంలో ఓ ఇది ఒక ధ్యానం ఓంకారంలో. ఈ రెండు రకాలైనటువంటి అంటే ఇక్కడ రెండు లెటర్స్ ఇక్కడ మనం ఓంకారాన్ని 2 లెటర్స్గా మనకి మేడం లెవర్స్కి గారి ఎసోటరిక్ ఇన్స్ట్రక్షన్స్లో ఓం మణి పద్మేహం అనేటువంటి మంత్రం అని మనం చెప్పుకున్నాం, ఊటీలో చెప్పుకున్నాం. అక్కడ అందులో ఓంకారాన్ని 2 లెటర్స్గా చెప్పారు మేడం లెవర్స్కి గారు. అక్కడ ఉచ్చరింపబడేటడికి వీడు సెకండరీ ఆస్పెక్ట్గా వాడు ఆ శబ్దాన్ని ఉచ్చరించిన వాడు అవుతాడు. తద్వారా వీడు ఏమవుతాడంటే ఈ లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వాటిలో చక్కగా వికసించడం, చోట్లో ఉన్నటువంటి కనెక్టివిటీతో వీడి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వబడ్డం అంటే జరుగుతుంది. ఈ డ్యూయల్ సౌండ్తో వీడు అంటే చోట్లో రెండుగా తెలపడుతూ ఉంటుంది, దాంతో వీడికి అనుసంధానం అంటున్నది ఏర్పడుతుంది. అంటే వీడు పరమాత్మ అంటుంది దానికి వీడికి చక్కటి అనుసంధానం అంటున్నది ఏర్పడడం అంటున్నది ఈ 2 రకాలైనటువంటి శబ్దములతో ఇది సిద్ధింపడుతుంది. ఇంకొక రహస్యం ఏంటంటే ఇందాక చెప్పినటువంటి 3 లెటర్స్ తోటి ఉచ్చరించబడేటువంటి శబ్దములో ఓంకారములో అకారము చేత మొదటి సోలార్ సిస్టమ్ ఏర్పడింది అంటే చెప్పారు. ఉకారము చేత ప్రస్తుతం చెప్పబడుతున్నటువంటి రెండో సోలార్ సిస్టమ్ నడపబడుతుంది. రాబోయేటువంటి సోలార్ సిస్టమ్ మకారం చేత ఏర్పడుతుంది. అందు గురించి దానిలో వీడు ఇనిషియేట్ అవ్వబడడానికి వీడికి ఆ లెవెల్కి వీడు వెళ్ళినప్పుడు అక్కడ ఉచ్చరింపబడేటువంటి శబ్దం ఏంటంటే
ఈ శబ్దాన్ని ఇలా మీరు కూర్చుని అలా ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేయడంలో ఏమవుతాం అంటే మనం నెమ్మదిగా పూర్తిగా లోకాలకు సంబంధించి అంతర్ముఖ ధ్యానానికి సంబంధించినటువంటి శబ్దం టోటల్గా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహమునకు సంబంధించినటువంటి ధ్యానం ఇది. అందునుంచి మీరు ఈ రకంగా ఉచ్చారణ అటువంటి చేస్తూ ఉంటే నెమ్మదిగా కాసేపటికి మీరు ఆ శబ్దాన్ని అలా ఉచ్చరించడం అంటే జరుగుతుంది. చాలా మీకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి ఉంటుంటాయి చూసారా, మీరు ఏమంటారు ఆ ఇన్స్ట్రుమెంట్ పేరెంట్ నాకు వీళ్ళు బౌద్ధులు వాడుతుంటారు. ఆ సౌండ్కి ఓంకారం నాకు చాలా దగ్గర సంబంధం. చాలా మీరు చాలా అద్భుతమైనటువంటి సౌండ్ వాళ్ళు దాన్ని ఇలా చేస్తే అలా శబ్దం అలా ఉచ్చారణ వస్తుంటుంది. చాలా బాగుంటుంది ఆ శబ్దం. అలా సో ఈ మకార శబ్దాన్ని ఉచ్చారణ అంటే చేయడం అయినా సరే, లేదా వాళ్ళ దగ్గర ఆ ఇన్స్ట్రుమెంట్ దాన్ని ఇలా చేసి ఇలా సౌండ్ ఇచ్చే సౌండ్ వస్తుంటుంది అంటారు. దాన్ని అలా ధ్యానంలోకి వాళ్ళు అలా వింటూ ఉంటారు. అది అక్కడ చేయవలసినటువంటి ధ్యానం. దట్ ఈస్ థర్డ్ ఆస్పెక్ట్. అది చెప్తున్నారు ఇక్కడ ఈ మూడు చెప్తే ఏమంటున్నారు. ఓం ద అండ్ ఇట్స్ డిఫరింగ్ అండ్ varied effects. అది అండ్ ద సౌండ్ ఇట్ సెల్ఫ్ అన్నారు. దాన్ని సౌండ్ ఇట్ సెల్ఫ్ లోకి వీడు వెళ్తాడు అన్నమాట. అంటే లోపల నుంచి వస్తున్న శబ్దంలోకి వీడు వెళ్తాడు. అది ఈ రెండు రకాల ఓంకారం తర్వాత ఇది ద సౌండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు వైబ్రేషన్స్ ఆఫ్ ఇట్స్ డిఫరింగ్ అండ్ varied effects. ఇన్నిటికి కూడా వేరు వేరు ఇవి ఉంటాయి ఎఫెక్ట్స్. ద సీక్రెట్ ఆఫ్ ది లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఇక్కడ శబ్దం నాకు చోట్లో ఉదాహరణకి మనం ఫలానా పేరుతో మనం పిలుస్తాం అండి. ఏదో వెంకట్రావు గారు అంటాం. వెంకట్రావు గారిని పిలిచేవాడికి ఆయన వెంకట్రావు గారు ఏంటి సార్ పిలిచారా అని పలుకుతాడు ఆయన. అలాగే అంటే ఏంటి అక్కడ జరుగుతున్నది, వీడు వెంకట్రావు అన్నారు, వెంకట్రావు గారు ఎవరున్నారో ఆయన పలికారు. ఇది ఎప్పుడైతే జరుగుతుంటుందో దీనివల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి రహస్యం ఏంటంటే మనం ఉచ్చరించేటువంటి శబ్దం నాకు చోటులో ఉన్నటువంటి అణువులు లేదా ఎనర్జీస్ అటువంటి కదులుతూ ఉంటాయి. ఒక హయ్యర్ ఆస్పెక్ట్ సీక్రెట్. మనం ఏ శబ్దాన్ని అయితే మనం ఉచ్చరిస్తుంటామో దానికి సంబంధించినటువంటి విధముగా ఎనర్జీస్ కదులుతూ ఉంటాయి. దీనికి పైన ఉన్నటువంటి పాయింట్ ఏమంటే ఎనర్జీ ఫాలోస్ థాట్. అంటే మన యొక్క థాట్ పరంగా ఎనర్జీస్ అనేటువంటివి దిగి రాబడుతుంటాయి. ఆ థాట్గా ఎనర్జీస్ అన్నీ వెళుతుంటాయి. ఈ థాట్ యొక్క బహిర్గతమైనటువంటి రూపమే వాక్కు. ఈ వాక్కోచ్చారణ అంటే ఎప్పుడైతే వీడు చేస్తుంటాడో దానికి సంబంధించినటువంటి ఎనర్జీస్ అన్ని కదిలి అక్కడ ఒక రూపం చెందుతూ ఉంటాయి. ఆ ఎనర్జీస్ చోట్ల ఉంటుండే ఎనర్జీస్ అన్నీ కూడా మనం ఉచ్చరించేటటువంటి వాక్కు వైపుగా అవన్నీ కూడా నడుస్తుంటాయి. మనం ఏ వాక్ ఉచ్చరిస్తుంటే అటువైపుగా నడుస్తుంటాయి మన చుట్టూతో ఉండేటువంటివి. ఏంటోనండి నేను ఏది పట్టుకున్నా అంతా నాకు నెగిటివ్నే జరుగుతుందండి ఇలా భావించేవాడికి వాడి చుట్టూతో ఉండేటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ వాడికి. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు పక్కన పక్కనే ఉంటాయి. బాగా తెలుసుకోండి. రెండు ఒకటి వేరు, ఒకటి ఈ గదిలో ఇంకోటి పక్క గదిలో ఇంకోటి ఏమో వేరే ఊర్లోనూ అలా ఉండదు. రెండు పక్కన పక్కనే ఉంటాయి. మనం దేన్ని ఉచ్చారణ చేస్తుంటామో అది అక్కడ పలుకుతూ ఉంటుంది. దైవమా లేదా ఇంకొకట ఏమిటి అనుకున్నది, వైటా బ్లాకా ఏది అన్నది వీడు ఒక దీన్ని బట్టి అవి పలుకుతూ ఉంటాయి. సో వీడు ఉచ్చారణ అంటే చేస్తున్నప్పుడు వీడు బయటను ఉద్దేశించి వీడు ఉచ్చారణ చేస్తున్నాడు, వైట్ కదులుతూ ఉంటుంది. చోట్లో ఉన్నటువంటి వైట్ ఆస్పెక్ట్తో వీడు చక్కటి లింకప్ అంటాడు. వీడు ఉచ్చారించలే దానికి ఒక అనుసంధానం అన్నటువంటిది ఏర్పడుతుంది. అంటే చోట్ల వర్తించేటువంటి దైవము దివ్యత్వముతో వీడికి లింకప్ అంటాడు. వీడు వాక్కే దానికి లింక్ చేసేటువంటి. అంటే మనం పొద్దు నుంచి రాత్రి దాకా మాట్లాడేటువంటి మాటే మనకు చోట్లో వర్తించబడుతున్నటువంటి నారాయణుడు అంటాం. మనం ఆయనతో అనుసంధానం ఏర్పరుస్తుంది. మనం ప్రతిదీ కూడా మనం స్తోత్రం చేసినంతసేపే మనకి నారాయణుడితో అనుసంధానం అని అనుకోకర్లేదు. మనం పొద్దు నుంచి రాత్రి దాకా మాట్లాడేటువంటి మాటే మనకి ఎంత బాగా మాట్లాడి ఎంత చక్కగా మాట్లాడి ఆయన ఒక స్తోత్రంగా మాట్లాడుతూ ఉంటే అదే నారాయణ ఉపాసన. అది కాకుండా మనం భిన్నముగా మనం మాట్లాడుతున్నదంతా కూడా ఆయన నుంచి భిన్నంగా చూస్తున్నటువంటిది వెళ్ళిపోతుంది. అక్కడంతా కూడా మనకి ఈ వేరే ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఒక సౌండ్ ఇట్ సెల్ఫ్, శబ్దం అంటేనే అది ఎనర్జీస్. మనం చోట్లో లేదా మన ఒక కరెంటు స్విచ్లు వేస్తున్నట్టుగా మనం ఒక శబ్దోచ్చారణ అంటే చేస్తుంటాం. ఒక స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంటుంది, ఒక స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంటుంది. ఇలా ఎలా అయితే జరుగుతుంటుందో
మన నుంచి వచ్చినబడేటువంటి శబ్దాలకి చోట్లో ఉన్నటువంటి దైవతలు ఇవన్నీ కూడా అలా కదులుతూ ఉంటాయి అంతే. కనుక వాటిని మనం జాగ్రత్తగా చక్కగా వాడుతూ ఉంటే అక్కడ వర్తింపడవలసినటువంటిది డైరెక్ట్గా అక్కడ దిగి రాబడుతుంది. మనం ఏదో క్యాజువల్గా ఏదో వాగేస్తుంటే దానివల్ల ఏర్పడేటువంటి అశుభం ఇంత అంత కాదు, చాలా అశుభాలు అంటుంది అలా ఏర్పడుతుంది. దాని గురించి ఎవరు ఎన్నైనా మాట్లాడినామండి, మీ వాక్ చాలా విలువైనటువంటిది. ఒక బంగారం లాగా మీరు పెట్టుకోండి మీ వాక్. ఊరిని అలా మాట్లాడే కానీ చాలా సాధన చేసుకుందాం అని కూర్చుంటున్నాం కదా ప్రతిరోజు మనం. అదే నుంచి వాక్కును ఊరిని అలా మనం మాట్లాడకూడదు, చాలా తక్కువగా మాట్లాడాలి. దానికి చాలా బంగారం కన్నా విలువైనటువంటిది మన వాక్. అందులో నుంచి ఇది ఫ్రీగా దొరికింది కదా అని అలా మనం వాడేయడం చేత దాని యొక్క వినియోగత్వమును మనం పోగొట్టుకుని అవుతాం. అది సౌండ్ ఇట్ సెల్ఫ్, సౌండ్ ఆస్పెక్ట్ గురించి చెప్తున్నాం. సో varied effects. The secret of the law of vibration is progressively revealed as people learn to sound forth the word in the three aspects. So in its three aspects, secret of law of vibration. Law of vibration అంటే చోట్ల వర్తించుతున్నటువంటి వైబ్రేషన్ తోటి వైబ్రేషన్ ట్యూనప్ చేసుకోవాలి. హార్మోనీ అంటారు దాన్ని. ఆ వైబ్రేషన్ తోటి ట్యూనప్ చేసుకోవడం అంటే చేయడం చేత సౌండ్కి 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. సౌండ్కి వీటి నుంచి వచ్చేటువంటి శబ్దానికి 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి బాగా తెలుసుకోవాలి. 3 aspects అన్నారు నేను. Students would do well to ponder on the distinction between the breath and the sound, between the process of breathing and the process of creating vibratory act. They are related but distinct from each other. One is related to time and the other is space. And the sound and the final at initiating sound concerns that which is neither time nor space. It lies outside the manifested all, the source of all that is, and yet is not or nothing. చాలా ఈజ్ అండ్ దీన్ని మనకి ఏమని రాస్తారు మాస్టర్? ఈజ్ అండ్ ఈజ్ నాట్. ఇట్ ఈస్ బియాండ్ ఈజ్ అండ్ ఈజ్ నాట్ అన్నారు. రెండింటికి అతీతముగా చెప్పబడేటువంటి దాన్ని. సో శబ్దము దీని గురించి చెప్తుంటాను. ఇంకొక రహస్యం ఏంటంటే స్టూడెంట్స్ వుడ్ డు వెల్ టు పాండర్ ఆన్ ది డిస్టింక్షన్ బిట్వీన్ ద బ్రెత్ అండ్ ద సౌండ్. బ్రెత్కి సౌండ్కి మీరు 2 డిస్టింక్షన్ చేసుకోండి అంటున్నారు. బ్రెత్ సౌండ్ ఆ 2 డిస్టింక్ట్ చేసుకోండి. తర్వాత బిట్వీన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వైబ్రేటరీ యాక్టివిటీ. ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్ ఒకటి ఉంది, ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వైబ్రేటరీ యాక్టివిటీ ఒకటి ఉంది. బ్రెత్ సౌండ్, ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ బ్రీదింగ్. ఇది ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వైబ్రేటరీ యాక్టివిటీ. ఈ వైబ్రేటరీ యాక్టివిటీ అంటే చోట్ల నుంచి ఒకటి వర్తింపడుతుంది. నిజానికి ఇలాంటివన్నీ కూడా మనం ప్రాక్టికల్ క్లాసెస్గా పెట్టుకున్నలా చేయాల్సిన సాధనం. అలాంటివి చేయడానికే మనం ఏంటంటే మనం సహకారం అంటే ఎక్కువగా మనం ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టుకోవాలి. అసలు యాక్చువల్గా ఆన్లైన్ ఏంటంటే ప్రతిరోజు మనం ఆఫ్లైన్లో కలవలేం కాబట్టి ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెసే పరమావధి అని అనుకోవద్దు. ఆఫ్లైన్ క్లాసెస్ చేత ఏమవుతుందంటే దానికి ఇలాంటివి కూర్చొని మనం అలా అందరం కూర్చొని అలా ధ్యానం చేసుకోవడానికి ఈ పాయింట్స్ చెప్పుకుని కాసేపు అక్కడ ధ్యానం చేసుకోవడం ఇలాంటివి చేస్తే కనుక ఏదైతే మనం చదువుకున్నామో దాన్ని చక్కగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం పూర్తిగా. లేకపోతే ఏమైపోతామంటే చదువుకుని మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఒక రొటీన్లోకి వెళ్ళిపోయినటువంటిది. అప్పుడు ఈ చెప్పబడుతున్నటువంటి విషయాలు మనం ఊరిని అలా టీవీలో చూస్తున్నంత మాత్రం మనకి ఎంతవరకు దొరుకుతుంది? కొంచెమే దొరుకుతుంది. అది భౌతికంగా మన కళ్ళ ముందు వస్తే దాన్ని ఆస్వాదించడం లేదు. గురించి ఎక్కువగా ఆఫ్లైన్ వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండండి. దీని యొక్క బ్యూటీనెస్ మనం ఎక్కువ అనుభవించగలుగుతాం ఈ సబ్జెక్ట్ గురించి. ఆ ఉద్దేశంగానే మనం అసలు యాక్చువల్గా క్లాసెస్ పెట్టుకుంటున్నాం, ఆఫ్లైన్ క్లాసెస్. అందురించి వాటికి అవకాశం ఉన్నంత వరకు రావడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి అందరూ. నేను అసలు బేసిక్గా నేను ఆఫ్లైన్ క్లాసెస్ అంటే పెట్టేది మన దీని గురించి కనుక అందులో ఇప్పుడు చెప్పబడుతున్న విషయం ఏంటంటే ఇది ఎంత మనం చెప్పుకుంటున్నా దాని నుంచి మనం కొంచెం వేరుగా వస్తూ ఉంటున్నాం. అది ఉచ్చారణ చేసుకున్నలా కన్నం చూసుకున్నలా ధ్యానంలోకి వెళ్ళాం అనుకోండి, వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఇట్. అది రెండింటికి తేడా. సో ఇక్కడ జోల్కుల్ గారు చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే ద బ్రెత్ అండ్ ద సౌండ్, డిస్టింక్షన్ బిట్వీన్ ద బ్రెత్ అండ్ ద సౌండ్. బ్రెత్ సౌండ్ దీన్ని ఏమిటంటే ఈ రహస్యం తెలుసుకుంటూ 2 వేరు వేరు అన్నారు.
బ్రెత్ సౌండ్ అన్నారు. తర్వాత ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వైబ్రేటరీ యాక్టివిటీ. సో ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్, ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వైబ్రేటరీ యాక్టివిటీ, దీని గురించి మనం చెప్పుకున్నాం. చోట్లో వైబ్రేటరీ యాక్టివిటీ అంటున్నది ఒకటి జరుగుతుంది. చోట్ల సృష్టిలో ది లా ఆఫ్ సప్లిమెంటరీ నేచర్ అన్నదాన్ని. సప్లిమెంటరీ నేచర్ అన్నారు. ది లా ఆఫ్ అంటే పగలు రాత్రి ఈ రెండు సప్లిమెంట్ అవుతుంటాయి. దాని ఆన్ అంటే దాన్ని వైబ్రేటరీ యాక్టివిటీ అన్నారు. కాసేపు లోపల పిలుచుకోవడం, కాసేపు బయటకు వదలడం, ఇలాంటివి రెండు చోట్ల వర్తిస్తుంది. టూ ఆస్పెక్ట్స్. దాన్ని ఏమన్నారంటే ఇది సగం అది సగంగా ఉంటుంది. సో రెండు సగభాగములుగా వర్తింపడుతూ ఉండడం అనేటువంటిది ఏమన్నంటే దీన్ని వైబ్రేటరీ యాక్టివిటీగా జరుగుతుంది. ఆ వైబ్రేటరీ యాక్టివిటీగా మీ ఇష్టం, మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లేదా గుండె కొట్టుకోవడం, పీల్చడం, వదలడం, లేదా గుండె ముడుచుకోవడం మళ్ళీ తెరుచుకోవడం, ఇలాంటి చోట్ల ఎన్నో వర్తిస్తుంది. సో దీన్ని ఏమన్నారంటే దీన్ని వైబ్రేటరీ యాక్టివిటీగా చెప్పండి. దీనికి మనం చేసేటువంటి ఏంటి, బ్రీదింగ్, ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్కి అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసం, దీనికి దానికి ఈ రెండింటి మధ్యలో వర్తిస్తుంటే డిఫరెన్సెస్ని డిస్టింక్షన్ ఉంది దీనికి దానికి. గాలి పీల్చి వదలడం అనేటువంటిది వేరు, లోపల వైబ్రేటరీ యాక్టివిటీ అనేటువంటిది వర్తింపడుతుండడం వేరు. ఇందాక చెప్పుకున్నాం కదండి, గానము దానికి తాళము. ఈ తాళం అనేటువంటిది ఏమిటంటే ఇది వీడు చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్. గానం ఏమిటి, లోపల నుంచి వర్తిస్తూ ఉన్నటువంటి ఇది వైబ్రేటరీ యాక్టివిటీ. ఇవి రెండు కలిసినప్పుడే యూ విల్ ఎక్స్పీరియన్స్. కానీ రెండు వేరు వేరు, గానం వేరు, తాళం వేరు. కనుక ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేయండి అన్నదా, అదొక ఆస్పెక్ట్ చెప్పారు. ఇంకొకటి ఏమన్నారు, బిట్వీన్ ది బ్రెత్ అండ్ ది సౌండ్. బ్రెత్కి సౌండ్కి డిఫరెన్సెస్, డిస్టింక్షన్ అబ్జర్వ్ చేయండి అన్నారు. బ్రెత్ సౌండ్ అంటే ఏంటి, చోట్ల శబ్దము దాని నుంచి ఏర్పడుతున్నటువంటి ప్రాణం, ఈ బ్రెత్ ఆస్పెక్ట్ అన్నారు. సో ఈ బ్రెత్ ఆస్పెక్ట్గా తెలబడుతున్నటువంటి దానికి సౌండ్ అంటే శబ్దోచ్చారణ, శబ్దం పుట్టడానికి మూలముగా ఉన్నటువంటిది బ్రెత్, దానికి వెనకాతల ఉన్నటువంటిది శబ్దం. మనం బహిర్గతంగా చూస్తున్నటువంటి వాక్కు వేరు, దాని లోపల వర్తిస్తున్నటువంటి శబ్దం వేరు. సో శబ్దం అనేటువంటిది వర్తింపడుతూ అది బ్రెత్ ద్వారా అది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. ఉదాహరణకి లలిత సహస్రనామం ఉంది. లలిత సహస్రనామం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని అన్నాం మనం. ఇదేంటిది, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని మనం ఉచ్చారణ చేస్తున్నాం. ఇది ఉచ్చరించడానికి మూలం ఏమిటి, బ్రెత్. బ్రెత్ ఉంటేనే కదా ఉచ్చారణలోకి వచ్చింది. బ్రెత్ లేనటువంటి వాడు ఏం ఉచ్చరించలేడు కదా. ఇది బ్రెత్. బ్రెత్ ఒకటి వెనకాతల దానికి సౌండ్. దీన్ని ఏమనంటే దీన్ని శబ్దము అన్నది. శ్రీమాత అని అంటున్నాం చూసారా, అది మనం ఇక్కడ ఉన్నటువంటి శబ్దం కాదు, లోపల శబ్దం ఉంటుంది. దానికి బేస్గా అది బ్రెత్ కలిసినప్పుడు ఉచ్చారణ చేద్దాం అంటే ఇది కలిసినప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని అన్నమా. కనుక ఈ ఉచ్చారణకి మనకి బ్రెత్ కారణం, బ్రెత్కి వెనకాతల ఈ సౌండ్ ఒకటి ఉంది. ఈ రెండు కలిసినప్పుడే ఉచ్చారణ అంటుంటుంది బహిర్గమింపబడుతుంది, లేకపోతే ఉచ్చారణ రాదు. సౌండ్ ఉంటుంది అంటే ఈ శ్రీమాత అంటుంటుంది లోపల ఉంది, అది బ్రెత్ తోటి కలిసింది, అప్పుడు బయటకు వచ్చింది. కనుక ఈ రెండు రకాలు. ఇదొకటి గమనించండి అన్నారు. ఒకటి వైబ్రేటరీ యాక్టివిటీ ఒకటి లోపల వర్తిస్తుంది, అలాగే ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ అన్నారు. ఈ రెండింటినీ కొంచెం గమనించండి అన్నారు. బిట్వీన్ ద బ్రెత్ అండ్ ద సౌండ్, బిట్వీన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వైబ్రేటరీ యాక్టివిటీ. లోపల వైబ్రేటరీ యాక్టివిటీ అంటున్నది వర్తింపడుతుంది. ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ అంటే వీడు ఉచ్చారణ, ఉచ్ఛ్వాసం నిశ్వాసం. ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇది. బ్రెత్ వేరు, బ్రీదింగ్ వేరు, రెండు మళ్ళా ఇక్కడ. బ్రెత్ బ్రీదింగ్ రెండు ఒకటిగా అనుకోకండి. బ్రెత్ ఉండడం చేత ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్ వర్తిస్తాం. బ్రెత్ అనేటువంటిది ఆగిపోతే ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్ ఉండదు. కొంచెం సూక్ష్మముగా ఉంటుంది ఈ రహస్యం. బ్రెత్ అనేటువంటిది ఉంటుంది, అది బ్రీదింగ్గా తెలియబడుతుంది. అంటే
కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకోవాలంటే ప్రతి బ్రెత్ కూడా మనం వాలంటరీగా మనం పీల్చి వదలట్లేదు కదా, అదంతా జరుగుతుంది. సో బ్రెత్, బ్రీదింగ్, ఇది. సో బ్రీదింగ్ అంటే ప్రాసెస్, ఇది ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్. ఇది దీనికి పైన ఉంటుంది బ్రెత్. అది బ్రెత్ అన్నారు, ఇది బ్రీదింగ్ అన్నారు. తెలిసి బ్రెత్, బ్రీదింగ్, సౌండ్, ప్రాసెస్ ఆఫ్ వైబ్రేటరీ యాక్టివిటీ. ఇలా మీరు కొంచెం ఆ, కొంచెం జాగ్రత్తగా దాన్ని అలా ధ్యానం చేస్తే బ్రెత్ వేరు, బ్రీదింగ్ వేరు అంటుండే తెలుస్తుంది. అలాగే వైబ్రేటరీ యాక్టివిటీ చోట్ల వర్తిస్తున్న వైబ్రేటరీ యాక్టివిటీ వేరు, సౌండ్ వేరు. ఇవి రెండుగా తెలియబడుతుంటుంది. దానికి పైన ఇంకొకటి మూడవుతుందండి, అది చెప్తున్నారు. దే ఆర్ రిలేటెడ్ బట్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. వన్ ఈజ్ రిలేటెడ్ టు టైమ్ అండ్ అదర్ టు స్పేస్. టైము, స్పేస్ అంటే చోటు కాలము. టైము, స్పేస్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ అండ్ స్పేస్? కొంచెం జాగ్రత్తగా అర్థం. టైం అంటే ఏంటి? కాలం. అంటే మన గడియారాల్లో ఉండేటువంటి కాలం గురించి కాదండి. ఇంకొంచెం వెనక్కి రండి అన్నారు. ఇంకొంచెం వెనక్కి వస్తే మన మన గడియారాలకు వీటన్నిటికీ మూలం ఏమిటి? సూర్యుడు యొక్క సూర్యుడి చుట్టూతో భూమి తిరుగుతుండడం. ఇది కాలమునకు ప్రమాణము. ఒక రౌండ్ కొట్టేసరికి ఒక రోజు అయిందండి అన్నారు. ఒక 12 గంటలు సూర్యుడు యొక్క వెలుగు మన వైపు పడుతుంటే అది పగలన్నా, ఇంకో 12 గంటలు అది రాత్రి అన్నాం. ఇలా మనం కాలాన్ని విభజించుకున్నాం. సో చోటుకి కాలానికి ఒక లింకప్ ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. చోటు, కాలం రెండు వేరు కదండి, రెండింటికి ఒక లింకప్. అయితే రెండు వేరు. చోటు వేరు, కాలం వేరు. కాలం గురించి మనం తెలుసుకుందాం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ని దీన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తుంటే మనం టైం ఆస్పెక్ట్ అంటుండేది స్పేస్ ఆస్పెక్ట్కి సంబంధించిన రహస్యాలు మనకు తెలుస్తాయి. టైం ఆస్పెక్ట్ అంటే ఏమిటి? చోటులో ఈ భూమి పరిభ్రమించడం. స్పేస్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి? చోటు గురించి. అంటే చోటుని కొలవడానికి వినియోగపడేటువంటిది. అంటే చోటులో ఒక వ్యక్తం అవ్వడం అన్నటువంటి దాన్ని ఎప్పటి నుంచి అంటే టైం ఆస్పెక్ట్ వచ్చాం. సృష్టిలో సౌరమండలం ఎప్పుడైతే ఏర్పడిందో, మనం పుట్టామో అప్పటి నుంచి టైం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే దేహంలో ఉంటున్నాడో అంతకాలం ఇంత టైం వీడు జీవించి ఉంటాడు భూమి మీద అంటాడు. సో దట్ ఈస్ కాల్డ్ టైం. దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్. దిస్ ఇస్ కాల్డ్ టైం. అంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్. దిస్ ఇస్ కాల్డ్ ది టైం. దెన్ వాట్ ఈస్ స్పేస్? హీ లివ్స్ ఫర్ ఎవర్. దట్ ఈస్ కాల్డ్ స్పేస్. అంటే సౌరమండలం ఉంది కదండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్పేస్. ఈ చోటు, సౌరమండలం అంటే ఇక్కడ ఉద్దేశం ఈ చోటు ఎప్పటికీ ఉండేటువంటిది. దాన్ని స్పేస్గా చెప్పారు. స్పేస్ ఉంటుంది అంటే సౌరమండలం ఉంది అని ఎప్పుడైతే అన్నామో అప్పుడు టైం స్టార్ట్ అయింది. ఉంది అన్నటువంటిది అన్నారు కదా. అంటే ఎప్పుడు వీడు ఉంది అంటున్నాడు? వీడు మేలు కాంచాడు. మేలు కాంచినప్పటి నుంచి టైం స్టార్ట్ అయింది. మేలు కాంచినప్పటి నుంచి స్పేస్ ఉంది. అయితే రెండిట్లో ఏది శాశ్వతం? టైమ్ అండ్ స్పేస్, దే ఆర్ ది నోయర్ అండ్ ది నోన్ అని చెప్పారు. మాస్టర్ గారు అన్నారు స్పేస్ అండ్ టైం ఆర్ ది నోయర్ అండ్ ది నోన్ అన్నారు. అంటే స్పేస్లో నుంచి సౌరమండలం అంటుంది పుడుతుంటుంది, మళ్ళీ సౌరమండలం స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఇది. సో స్పేస్లో నుంచి టైం ఆస్పెక్ట్ అంటే వస్తుంటుంది, మళ్ళీ స్పేస్ టైంలో కలిసిపోతుంది. అయితే స్పేస్ శాశ్వతం, టైం దానిలో వర్తింపబడేటువంటిది. ఈ టైం ఆస్పెక్ట్ అనేటువంటిది వీడు దాని ఎందుకు మేలుకాంచినప్పుడు దర్శింపబడేటువంటిది స్పేస్లో ఉన్నటువంటి. వీడు దానిలో గడిపోయినప్పుడు ఉండేటువంటిది స్పేస్. కానీ స్పేస్ అంతా కూడా దేని నుంచి వస్తుంది? ఈజ్ అండ్ ఈజ్ నాట్. పైన ఇంకొకటి ఉంది. ఈ సౌరమండలం చోటులోకి వెళ్ళిపోవడం, సౌరమండలం ఏర్పడటం, ఇది వర్తిస్తుంది. దీన్ని టైం అండ్ స్పేస్గా తెలుసుకున్నాం. టైమ్ అండ్ స్పేస్ కన్సర్న్స్ దట్ విచ్ ఈస్ నైదర్ టైమ్. అది ఇంకొక పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. అదర్ టు స్పేస్ అన్నది. వన్ ఈస్ రిలేటెడ్ టు టైమ్ అండ్ ద అదర్ టు స్పేస్. అండ్ ది సౌండ్, ది ఫైనల్ అండ్ అట్ ఇనిషియేటింగ్ సౌండ్ కన్సర్న్స్ దట్ విచ్ ఈస్ నైదర్ టైమ్ నాట్ స్పేస్. ఇనిషియేటింగ్ సౌండ్ అన్నారు. లోపల నుంచి ఒక ఇనిషియేటింగ్ సౌండ్ అన్నారు. దాని ఆనర్ ది ప్రొసీడ్ అంటారు. సృష్టి, ఇప్పుడు మనకేంటి? సృష్టి వ్యక్తం అవడం, అవ్యక్తం అవడం. వ్యక్తావ్యక్తములకు అతీతముగా ఉండేటువంటి స్థితి ఒకటి ఉంది. వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటాం అమ్మవారు.
వ్యక్తము అవ్యక్తమునకు మూలముగా తెలపబడేటువంటిది అన్నమాట. వ్యక్తం అవడం అంటే ఏంటి? సృష్టి కాసేపు రావడం. మళ్ళీ అవ్యక్తం అంటే ఏంటి? ఎక్కడి చూసినా అక్కడికి వెళ్ళిపోవడం. ఈ ఎక్కడి చూసినా అక్కడికి వెళ్ళిపోయింది కదా, ఆ వెళ్ళిపోవడంలో నుంచి మళ్ళీ సృష్టి అంటున్నది వస్తుంది, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం. ఇది స్పేస్. సో ఇది టైము, అది స్పేస్. ఇంతవరకు తెలిసింది. ఈ రెండు కూడా ఎందులో నుంచి వచ్చాయి? లోపల ఇనిషియేటింగ్ ఇంపల్స్ అన్నారు. ఆ ఇనిషియేటింగ్ ఇంపల్స్ నుంచి స్పేస్ టైం వచ్చాయండి అన్నదాన్ని అసలు. ఎందుకంటే ఆ ఇనిషియేటింగ్ ఇంపల్స్ లేకపోతే సృష్టి వ్యక్తం అవడం ఎలా జరుగుతుంది అసలు? లోపల నుంచి ఒక ఇనిషియేటింగ్ ఇంపల్స్, సృష్టి చేద్దాం అంటున్నది ఇంపల్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బ్రహ్మదేవుడు రావడం అని ఇదంతా మనకి భాగవతంలో కథించారు. సో బ్రహ్మదేవుడు రాకముందు ఎలా ఉంది? మొత్తం సృష్టి అంతా కూడా ఆయనలో గడిపోయి ఉంది, నారాయణుడిలో ఉండిపోయింది మొత్తం. ఉండిపోయినటువంటి దానికి ఒక ఇనిషియేటింగ్ ఇంపల్స్ అంటుంది స్టార్ట్ అవుతాం. అంటే హీస్ బియాండ్ ఆఫ్ ఆల్. దాని నుంచి ఒకటి స్థితి వస్తుంది, దాంట్లో నుంచి స్పేస్ అనేటువంటిది వస్తుంది, స్పేస్లో నుంచి టైం అనేటువంటిది వస్తుంది, మళ్ళీ టైం వెళ్ళిపోయి స్పేస్లో కలిసిపోతుంది, స్పేస్ వెళ్ళిపోయి మళ్ళీ ఆయనలో కలిసిపోతుంది. అందు నుంచి అక్కడి దాకా వెళ్ళిపోయినప్పుడు ఏమన్నారు? వేదములు ఇవన్నీ కూడా స్పేస్లో నుంచి వస్తున్నటువంటి గ్రంథములు. కానీ ఈ వేదములు ఇవన్నీ కూడా ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాయంటే నారాయణుడు ఉండేటువంటి ఒక డోర్స్ దాకా వెళ్ళగలుగుతాయి. ఆ డోర్స్ లోపల ఉంటాడు నారాయణ. అక్కడ దాకా వెళ్ళలేవండి వేదములు కూడా, అక్కడ ఆగిపోతాయన్న. అంటే వీటి రెండింటికి బియాండ్గా ఇంకొక స్థితి ఉంది. ఆ స్థితికి సంబంధించినట్టు ఈజ్ అండ్ ఈజ్ నాట్ అన్నదాన్ని. అది మాస్టర్ గారు దాన్ని స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చెప్తారు. కానీ మనం మకర రాశికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రహస్యాలన్నీ ఇస్తారు మాస్టర్ గారు. ఈజ్ అండ్ అట్ ఈజ్ నాట్ అన్నారు దాన్ని మేడం దౌష్కి గారు. అది ఎలిసేబేరి గారు. దీని గురించి ఇంకొన్ని రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.